ఐపీఎల్ 2026 సీజన్ను రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఘనంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్లోనే తనదైన విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న కండిషన్స్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నామనే బెరుకు కూడా లేకుండా తొలి బంతి నుంచే హిట్టింగ్ మొదలుపెట్టాడు. అదృష్టవశాత్తు తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ రెండో బంతినే సిక్సర్ తరలించాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ను కార్తిక్ శర్మ వదిలేయడంతో పాటు బౌండరీ ఆపలేకపోయాడు. ఈ అవకాశాన్ని అందిపించుకున్న బుడ్డోడు మరుసటి బంతినే డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో వరుసగా 2 సిక్సర్లు బాది 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. 13 బంతుల్లో హాఫ్ సెంచరీతో యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా 2, 3 స్థానాల్లో వైభవ్ ఉన్నాడు. గత సీజన్లో గుజరాత్ టైటన్స్ పై వైభవ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. సిఎస్కే బ్యాటర్లు తడబడిన వికెట్ పై వైభవ్ సూర్యవంశీ అలవోకగా సిక్సర్లు బాదాడు. మొత్తం 5 సిక్సర్లతో మ్యాచ్ ను చెన్నై నుంచి లాగేసుకున్నాడు. భవ్ దాటికి అవతలి ఎండ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ సింగిల్స్ తీస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయలేకపోయాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కు ఫిదా అయిన నెటిజన్లు బుడ్డడా ఏం గుండరానిది అని కొనియాడుతున్నారు. అంశుల్ కంబోజ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లతో 52 పరుగుల దగ్గర క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. రాజస్థాన్ రాయల్స్ తన రెండో మ్యాచ్ ని ఏప్రిల్ 4న గుజరాత్ టైటన్స్ తో ఆడనుంది.